ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10th క్లాస్ అలాగే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ పేరు మీద 20,000 క్యాష్ అవార్డ్స్ని అందించబోతుంది. ఈ షైనింగ్ స్టార్స్ అవార్డ్స్ ఏంటి, దాన్ని పొందాలంటే మనకు బేసికల్లీగా ఉండవలసినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఈ అవార్డ్స్ని ఎలా ఇవ్వడం జరుగుతుంది, 20,000 మనం పొందాలి అంటే ఏం చేయాలో ఈ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దెన్ లెట్స్ స్టార్ట్ వెరీ ఇన్ఫర్మేటివ్ వీడియో. ఈ వీడియోలో మీకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2024-25 విద్యా సంవత్సరంలో 10th క్లాస్ కంప్లీట్ చేసిన విద్యార్థులు అలాగే ఇంటర్మీడియట్ ఏ గ్రూప్ అయినా కంప్లీట్ చేసినటువంటి విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షైనింగ్ స్టార్స్ పేరు మీద అవార్డ్స్ అనేది అందిస్తుంది. ఈ అవార్డ్స్ రూపంలో ప్రతి విద్యార్థికి అంటే ఎవరైతే అర్హత ఉందో ఆ విద్యార్థికి 20,000 రూపాయల క్యాష్, ఒక మెడల్ అండ్ ఒక సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ముందుగా మనం 10th క్లాస్ గురించి చూద్దాం. 10th క్లాస్లో ఎవరైతే 500 లేక 83.33% ఆఫ్ మార్క్స్ సంపాదించుకున్నారో వీళ్ళకి ఈ అవార్డు అనేది అందుతుంది. ఈ అవార్డ్స్ అనేవి మండలాన్ని ఒక యూనిట్గా చేసుకొని అవార్డ్స్ని ఇవ్వడం జరుగుతుంది. మండలాన్ని ఒక యూనిట్స్గా చేసుకొని అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఒక మండలంలో 6 విద్యార్థులకి ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి మండలంలో 6 విద్యార్థులకి ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఈ అన్ని కమ్యూనిటీస్ చెందినటువంటి విద్యార్థులని దీంట్లో కవర్ చేయడం జరుగుతుంది. అంటే ఎలాగంటే ప్రతి మండలంలో 2 ఓసీ విద్యార్థులు అలాగే 2 బీసీ విద్యార్థులు, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ ఈ విధంగా అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి మండలానికి 6 చొప్పున 10th క్లాస్ విద్యార్థులకి ఈ అవార్డు ప్రదానం చేయడం జరుగుతుంది. మరోసారి చెప్తున్నాను, 500 కన్నా ఎక్కువ మార్కు వచ్చి ఉండాలి, లేకపోతే 83.33% ఆఫ్ మార్క్స్ అనేవి వచ్చి ఉండాలి. సో మండలంలో ఈ విధంగా ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఈ విధంగా అన్ని కమ్యూనిటీస్ కూడా ఈ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ అవార్డు అనేది మనకు ఈ నెల 9వ తారీఖున అంటే జూన్ 9న డిస్ట్రిక్ట్ కలెక్టరేట్లో ఆ డిస్ట్రిక్ట్కి ఇన్ఛార్జ్ మంత్రి ఒకళ్ళు ఉంటారు. ఆ మంత్రి సమక్షంలో ఈ అవార్డ్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈ అవార్డ్స్కి మీరు ఎంపికయ్యారా లేదా అనేది మీ యొక్క స్కూల్కి ఇన్ఫర్మేషన్ లేక మీ కాలేజీకి ఇన్ఫర్మేషన్ వెళుతుంది. దాంతోపాటుగా మీకు వాట్సాప్ ద్వారా కానీ మామూలు టెక్స్ట్ మెసేజ్ ద్వారా కానీ లేకపోతే ఫోన్ కాల్ ద్వారా కానీ మీకు కూడా మెసేజ్ అనేది అందుతుంది. దీనికన్నా ముందు ఇంకో పాయింట్ ఒకటి చెప్పవలసి ఉంది, అది ఇంటర్మీడియట్ విద్యార్థులకు సంబంధించి. ఇక ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఏ గ్రూప్ చదివినప్పటికీ కూడా ఎవరికైతే 830 మార్క్స్ అంతకన్నా ఎక్కువ వచ్చారో వాళ్ళకి ఈ అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ అవార్డ్స్ రూపంలో మళ్ళీ చెప్తున్నాను, ఇంటర్మీడియట్ విద్యార్థులకైనా 10th క్లాస్ విద్యార్థులకైనా ఒక మెడల్ ఇస్తారు, ఒక సర్టిఫికెట్ ఇస్తారు, అలాగే 20,000 రూపాయలు అవార్డు అనేది అందించడం జరుగుతుంది. అంటే ఇక్కడ మన క్రైటీరియా ఏంటంటే 10th క్లాస్ అయితే 83.33% అంటే 500+ మార్క్స్, ఇంటర్మీడియట్ అయితే 830 మార్క్స్ వచ్చి ఉండాలి. వీళ్ళని మాత్రమే మనం అప్లై చేసుకునే అవకాశం లేదు, మనం ఎక్కడ వెళ్ళవలసిన అవకాశం లేదు. కేవలం డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ప్రతి డిస్ట్రిక్ట్లో ఈ క్రైటీరియాని సాటిస్ఫై చేసినటువంటి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ లిస్ట్ని జనరేట్ చేస్తాయి. ఆ లిస్ట్ని జిల్లా కలెక్టరేట్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాని మీద డిస్కషన్ చేస్తారు. డిస్కషన్ చేసిన తర్వాత ఆ కన్సర్న్ విద్యార్థులు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి మెసేజ్ అనేది అందుతుంది. ఏమని మెసేజ్ అంటే, మీరు ఈ షైనింగ్ అవార్డు క్రింద సెలెక్ట్ అయ్యారు, మీరు 9వ తారీఖున ఫలానా ప్లేస్కి రావాలి అని మెసేజ్ అయితే ఉంటుంది. ఆ రోజు మీరు అక్కడికి వెళ్ళినట్లయితే మిమ్మల్ని సన్మానించి 20,000 రూపాయల క్యాష్, ఒక మెడల్, ఒక సర్టిఫికేట్ అనేది అందిస్తారు. ఇంటర్మీడియట్ అయినా 10th క్లాస్ అయినా. సో మీరు చేయాల్సిందల్లా ఏంటంటే, మీరు ఈ రోజు కాదు మండే ఈవినింగ్కి మీరు మీ యొక్క స్కూల్ ఎవరైతే ప్రిన్సిపాల్ కానీ ఎవరైతే సర్టన్ ఇన్ఛార్జ్ ఉన్నారో మీకు గనక ఈ క్రైటీరియా చెప్పినటువంటి మార్క్స్ కన్నా ఎక్కువ వచ్చినట్లయితే మీరు మీ స్కూల్ని ఒకసారి కన్సల్ట్ చేయండి, ఫోన్ ద్వారా కన్సల్ట్ చేయండి. మీరు గవర్నమెంట్ స్కూల్లో చదివినా లేక ప్రైవేట్ స్కూల్లో చదివినా, మీరు గవర్నమెంట్ కాలేజీలో చదివినా ప్రైవేట్ కాలేజీలో చదివినా ఈ అవార్డు అనేది అందించడం జరుగుతుంది. ఇది వీడియో. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.